In the hills, up the street, down the valley, by the sea, palaces and high streets, countrysides and SCZs. We've been here, we've been there, Veka's been just everywhere. అచ్యుతాపురం ప్రమాదంతో వైసీపీ టీడీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. వైసీపీ పాలనలో 120 ప్రమాదాలు జరిగాయని సీఎం చంద్రబాబు విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం కంపెనీల యాజమాన్యాలను లూటీ చేసిందని తప్పుపట్టారు. దీనికి చంద్రబాబు పాలనలో ప్రమాదాలు జరగలేదా అని జగన్ ప్రశ్నించారు. ప్రమాదాలు జరిగినప్పుడు ఎలా స్పందించామన్నదే ముఖ్యమన్నారు జగన్. 5 years ఒక్క ఇన్వెస్ట్మెంట్ రాలేదు. ఉండే ఇండస్ట్రీస్ మీద పడ్డారు వీళ్ళు. రెండోది ఎక్కడికక్కడ లూట్ చేశారు. మూడోది ఎక్కడికక్కడ సిస్టమ్స్ పనిచేయకుండా పర్సనల్గా వెళ్ళిపోయారు. అందువల్ల డిస్ట్రాయ్ అయిపోయినాయి మొత్తం. నాకే అర్థం కాదు. ప్రతి ఒక్క ఇండస్ట్రీలో యాక్సిడెంట్ అవుతుందంటే నాకు ఆశ్చర్యం వేస్తా ఉంది. ఏం జరుగుతా ఉంది, ఏమైపోతా ఉంది, ఎక్కడికి పోయారు వీళ్ళని. ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ అన్ని. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, విల్ స్ట్రీమ్ లైన్, విల్ సెట్ రైట్. నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన ప్రెస్ మీట్ చూసి ఆశ్చర్యపోయా. జగన్ హయాంలో జరిగాయి ఘటనలు అని చెప్పి చెప్తాడు కానీ నేరాన్ని ఇక్కడ నుంచి డైవర్ట్ చేసే కార్యక్రమం చేస్తాడు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే చంద్రబాబు నాయుడు ఇంతకుముందు 2014 నుంచి 19 ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన హయాంలో జరగలేదా? ఈ ఘటనలు ఇటువంటివన్నీ ఎవరి హయాంలో అయినా కూడా జరుగుతాయి. కానీ జరిగినప్పుడు ఒక ప్రభుత్వం ఎలా స్పందిస్తూ ఉంది అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అంటే సానుభూతి చూపించాలి ప్రజల పట్ల, బాధితుల పట్ల. రెండోది ప్రభుత్వం చేయాల్సింది ఏమిటి అని అంటే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఈ రెండు కూడా ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసింది.